చాలామంది అడుగుతూ ఉంటారు, మనం ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం ఉందా అని. నిజమేంటంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం దీన్ని నిర్ణయిస్తుంది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. భారతదేశం ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వేడి మరియు తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చర్మం త్వరగా చెమట, ధూళి, మురికిని సేకరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు స్నానం చేయడం లేదా ఒక్క రోజులో 2 చిన్న చిన్న స్నానాలు కూడా ఆరోగ్యానికి మంచిది. తేమ ఎక్కువగా ఉన్నందున చర్మం నెమ్మదిగా పొడిబారుతుంది. కాబట్టి తేలిగ్గా ఉండే వేడి నీరు మరియు మృదువైన సబ్బు ఉపయోగించడం సరైంది. ఇలా చేస్తే చర్మం పొడిబారదు. కానీ ఈ శీతాకాలంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోను అలాగే ఉత్తర తెలంగాణలోను 5 నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న గచ్చిబౌలిలో కూడా ఉదయం 8.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సో ఇలాంటి చల్లని పొడి వాతావరణం ఉన్న చోట్ల గాలి మన చర్మంలోంచి తేమను తొలగిస్తుంది. రోజు ఎక్కువ సమయం కనుక స్నానం చేసినట్టయితే చర్మం పొడిబారిపోయి చీలినట్టు, చిరాకు, ముడతలు వచ్చేలా అవుతుంది. సో ఇటువంటి ప్రాంతాల్లో వేడి నీరు ఉపయోగించడం, స్నానం చేసిన తర్వాత క్రీమ్ లేదా లోషన్ ఉపయోగించడం మంచిది. సులభమైన విషయం ఏంటంటే చెమట, తేమ, ధూళి ఎక్కువ ఉన్న చోట రోజు స్నానం చేయండి. చల్లగా పొడిగా ఉన్న చోట్ల స్నానం తక్కువగా చేయండి. చర్మాన్ని కాపాడుకోండి. మీ చర్మం కోసం కఠినమైన నియమాలు అవసరం లేదు. మీ వాతావరణాన్ని గమనించి దానికి తగిన రీతిలో స్నానం చేయడం మంచిది.